హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అంటే మేము మా పాప దగ్గరికి అయితే వెళ్తున్నాము. కాలేజ్ దగ్గరికి అయితే పెద్ద పాప చిన్న పాప రారంట. వాళ్ళకి హోంవర్క్ ఉండడం వల్ల వాళ్ళనైతే ఇంట్లోనే పెట్టి మేమైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అయితే కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. పాప కూడా కిందికి అయితే వచ్చేసింది. సరదాగా అయితే కబుర్లు పెట్టుకుంటూ కూర్చుని పోయాము. ఇంకా మార్నింగ్ హాస్టల్ నుంచి అయితే కాల్ చేసిందనమాట. పేరెంట్స్కి కాల్ చేసుకోవడానికి అక్కడ ఫోన్స్ అయితే ఉంటాయి. ఇంకా మాకైతే కాల్ చేసింది. చికెన్ బిర్యానీ అయితే తీసుకురానా చేసుకొని అంటే వద్దనేసింది అనమాట. ఇక్కడే తింటానులే, ఇక్కడ చేశారు అని చెప్పింది అనమాట. చేసినా కూడా ఏముంది చేసుకొస్తా ఇక్కడ తిందులే అంటే వద్దన్నది. ఏమొద్దులే బయట అని చెప్పింది. అందుకే నేనైతే ఇంటికాంచి అయితే ఏం తీసుకుపోలేదు. ఇంకా ఏమన్నా తింటావా బయటకు వెళ్దాం పదా అని అంటే ఐస్ క్రీమ్ తింటానన్నది. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే బయటకు వచ్చి తినలేరు కదా. బిర్యానీ చికెన్ అంటే లోపలనే ప్రొవైడ్ అయితే చేస్తారు. అందుకే తనకైతే ఐస్ క్రీమ్ తినాలనిపించి అయితే బయటకైతే వచ్చి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్లేవర్స్ అయితే చూసి తనకు నచ్చింది అయితే 3 అయితే తీసుకుందనమాట. అలాగే స్ట్రాబెర్రీ బాక్స్ కూడా తీసుకుంది తన కోసము. కాసేపు అయితే పక్కన పార్క్లో కూడా కూర్చున్నాక మళ్ళీ హాస్టల్కి అయితే వచ్చాము పాపను డ్రాప్ చేయడానికి. ఇక్కడ మా పాప వాళ్ళ ఫ్రెండ్ అయితే హాయ్ చెప్తుంది చూడండి మీకు. ఇంకా పాపనైతే డ్రాప్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయాక మేమైతే ఇంటికైతే రిటర్న్ అయితే అయ్యాము. ఇంకా దారిలో వస్తుంటే పిల్లోస్ కనిపించాయి. మన ఆడవాళ్ళకి ఏమైనా కనిపిస్తే కావాలనిపిస్తుంది కదా. ఆల్రెడీ పిల్లోస్ ఉన్నాయిలే కానీ ఒక 2 తీసుకుంటే ఎక్స్ట్రాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడైతే చూస్తున్నాము. ఒక వాషబుల్ అనేది చెప్తున్నాడు. ఒక్కొక్కటి 250 అలా చెప్పాడనమాట. ఇంకా ఒక 2 అయితే తీసుకున్నాము. ఇంకా దారిలో వస్తుంటే మళ్ళీ బెడ్షీట్స్ అయితే కనిపించాయి. మనకు చాలా చలి ఉంది కదా, అసలు ఎన్ని బెడ్షీట్స్ ఉన్నా సరిపోవడం లేదు. మాకైతే ఆల్రెడీ 2 అయితే పెద్దగా అయితే ఉన్నాయి. కానీ ఇంకొకటి అయితే తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా ఒక్కొక్కటి అయితే 1600 అయితే చెప్పాడు. మేమైతే 900కి అయితే అడిగామన్నమాట. ఇంకా మన ఆడవాళ్ళకి బేరాలు అడగడంలో ఫస్ట్ ఉంటాం కదా. ఎవరమైనా సరే వాళ్ళు చెప్పినంతటికైతే తీసుకోం కదా. ఇంకా ఒక 900కి అయితే అడిగితే తనైతే ఇచ్చాడనమాట. ఒక బెడ్షీట్స్ అయితే పెద్దదైతే తీసుకొని అయితే వచ్చేసాము. అది సేమ్ సైజ్ కదా, సేమ్ సైజ్ కదా. తీసుకోవా అలా అవి సేమా? అన్నిట్లయితే ఏది చూద్దామా, ఏది తీసుకుంటాం ఇంకా మేము దారిలో ఇక్కడ అక్కడ అవి ఇవి తీసుకునే వరకే లేట్ అయిపోయింది. చూడండి చీకటి కూడా పడిపోయింది అనమాట. ఇంకా సండే కదా, ఈవినింగ్ టైంలో బయటికి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ టైంలో అయితే ఇంకా కొంచెం రెస్ట్గా ఉంటుంది కదా, వీకెండ్ కాబట్టి. ఇంకా ఈవినింగ్ టైంలో అందరూ అయితే బయటికి అయితే వస్తున్నారనమాట. ఎంజాయ్ చేయడానికో ఏమో. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఇంకా దారిలో వస్తుంటే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కనిపించాయి. పాపు అని అయితే చెప్తే మళ్ళీ ఏం కనిపించినాయనైతే అంటున్నాడు మా ఆయన. ఇంకా ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయితే ఏం లేవు. క్యాప్సికము, బెండకాయ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. పక్కనే ఆకుకూరలు కూడా ఉన్నాయన్నమాట. పాలకూర, కరివేపాకు అయితే తీసుకుందామని అయితే పక్కకు కూడా వెళ్ళేసి అక్కడ పాలకూర, కరివేపాకు అయితే ఇక్కడైతే తీసుకున్నాను.
ఒక కట్ట వచ్చేసి 20 రూపీస్ అయితే చెప్పాడు. 2 అయితే తీసుకున్నాను పాలకూర, తర్వాత కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇది తీసుకో. కరివేపాకు కట్ట మంచిది అండి. వెయిట్ నేను తీసుకుంటా. అయ్యా మొత్తం రాలిపోతుంది. ఇంకా ఈ రెండు ఇవ్వండి. ఇది ఇవ్వరా? ఇవి పెట్టండి. తోటకూరనా? అది ఇంకా మార్నింగ్ అయితే చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకా మా చిన్న పాపకి సాంబార్ అంటే చాలా ఇష్టము. ఇంకా తన కోసం అయితే సాంబార్ కూడా తీసుకుంటున్నాము దారిలో అయితే. ఇంకా ఇంటికి వెళ్ళగానే రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మేము పాప దగ్గరికి ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇంటికి వెళ్ళేసరికి 6:18 అయితే అయ్యింది. ఇంటికి వెళ్ళి జల్దీ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సండే వ్లాగ్ అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నన్ను. మరో మంచి వ్లాగ్తో అయితే కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.